హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక రె ఒక రెసిపీ చూపిస్తానండి. ఇది శనగపిండితో చేసుకునేటిది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓకేనా? చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఏం లేదండి, మనం ఒక గిన్నెలో ఆవాలు, జీలకర్ర, తర్వాత మిరపకాయలు అవి వేసిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకొని మంచిగా అవన్నీ గోలిన తర్వాత, కాకపోతే ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవచ్చు. తినని వాళ్ళు వేసుకోరు కాబట్టి, మేము తినం కాబట్టి వేసుకోలేదండి. ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు, టమాటాలు వేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఆనియన్స్, టమాటాలు, ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు అండి. ఈ మూడిట్లో ఏవైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా, అన్నీ వేసుకున్నా బాగుంటుంది. మాకు ఏం లేవు ఇంట్లో, అందుకని నేను ఊరికనే ఓన్లీ తాలింపు పెట్టేసి మిరపకాయలు వేసేసి అలా చేసేసాను, ఓకేనా? ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోండి, బాగుంటుంది ఇది. మనం ఇది శనగపిండితో చేసుకుందని చెప్పాను కదా, ఓకేనా? శనగపిండిని మనం వాటర్ పోసుకొని కొంచెం ఉండలు లేకుండాగా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా. ఇందులో ఉండలు ఉంటే మాత్రం మొత్తం అది మళ్ళీ ఇంకా మనం వాటర్లో పోసిన తర్వాత అది సెట్ కాదు. ఫస్టే మనం నీట్గా ఉండలు లేకుండాగా నేను చూపిస్తున్నాను చూసారా, అలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అలా కలుపుకోవాలి. మేమైతే బేషన్ అంటామండి, కొంచెంమంది పిట్లా అంటారు, కొంచెంమంది బొంబాయి చట్నీ అంటారు. రకరకాలుగా పిలుస్తారు, అంతే కదా. ఒక్కొక్కరు చేసే విధానం కూడా వేరు వేరుగా ఉంటుందండి. వంటలు కూడా అంతే కదా, పిలవడం ఎలా ఉంటుందో చేసే పద్ధతి వేరు ఉంటుంది, అంతే. అంత ప్రాసెస్ వేరుంటుంది కానీ ఐటమ్స్ ఇవే ఉంటాయి, కానీ ప్రాసెస్ కొంచెం మంది ఒక్కొక్కరికి ఒకలా వేస్తారు కదా. మేమైతే ఇలానే వేసుకుంటామండి, ఓకేనా? అవి వాటర్ పోసాను కదా, కాకపోతే వాటర్ అయినా మనం అందాజకే పోసుకోవడం అండి. ఇది ఇంకా దీని కొలత అంటూ ఏముండదు. వాటర్ పోసిన తర్వాత వాటర్ బాయిల్ అయినాక అందులో సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి, ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది, ఓకేనా? అవన్నీ వేసిన తర్వాత వాటర్ మరిగేటప్పుడు మనం శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అది అందులో పోసుకోవాలి. కాకపోతే ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ చేసుకునే వాళ్ళు సిమ్లో పెట్టి పోసుకోండి, ఎందుకంటే అది శనగపిండి మనం పోయంగానే మొత్తం గట్టిగా ఇట్లా అయిపోతుంది. హైలో పెట్టుకొని పోసుకోవద్దు, అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ తెలిసే ఉంటాయి. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళ కోసం కొంచెం యూజ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓకేనా? ఇది తెలియదా అని అనుకోకండి. మనం సిమ్లో పెట్టి పోసుకున్నాం అనుకోండి, అంత తొందర అది ఉండలు ఇట్లా గట్టిగా కాకుండా ఉంటుంది కదా, అందుకే అలా చెప్పాను, ఓకేనా? మనం అందులో పోసుకున్న తర్వాత ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అటు పోసిన తర్వాత 10 నిమిషాలకి దింపేసినాం అనుకోండి, అది అసలు బాగుండదు, టేస్ట్ బాగుండదు, ఓకేనా? కొంచెం సేపు ఉడకాలండి, మినిమం ఒక 20 నిమిషాలన్నా 15 నిమిషాలన్నా అది ఉడికితేనే బాగుంటుంది. నేను ఇది చాలామంది చపాతీకి చేసుకుంటారు, లేదంటే పూరీకి చేసుకుంటారు కదా. నేనేంటంటే ఒక ఏమనాలి, ఒక రిలేషన్ మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ దోశతో చేసి పెట్టారండి. దోశకి కాంబినేషన్గా బేషన్ పెట్టి ఇచ్చారు. నేను ఫస్ట్ అనుకున్నా ఇది ఎలా ఉంటుందో, నేను తినను అన్నాను. అంటే చుట్టాలంటే మాకు దగ్గర వాళ్ళు కాబట్టి అలా అన్నాను అనుకోండి. మనం వేరే అలా మళ్ళీ ఏం మాట్లాడాలో పదాలు గుర్తొస్తలేవు, ఏమనాలో. వాళ్ళు ఫీల్ కారు కాబట్టి నేను అలా అంటే వాళ్ళు ఏం కాదు, టేస్ట్ చూడండి, చూసి తెలుసు అన్నాక చూశానండి. ఎంత బాగుందంటే అసలు నేను అనుకోలేదు దోశకు ఈ బేషన్ కాంబినేషన్ ఏంటి, ఇదేం టేస్ట్ రా బాబు అనుకున్నా, కానీ తిన్నాక కానీ తెలియలేదు టేస్ట్, ఓకేనా? నేను మాట్లాడిన పదాలలో ఏదన్నా మిస్టేక్ మాట్లాడితే ఏమనుకోకండి. కొంచెం మనకి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం అంత పర్ఫెక్ట్గా ఇంకా నాకు అలవాటు కాలేదు కాబట్టి పదాలు అనేటివి మిస్టేక్స్ అయిపోతాయి, ఏమనుకోకండి ఏదన్నా తప్పుగా మాట్లాడితే, ఓకేనా? తర్వాత నేను తిని చూశానండి, తిని చూస్తే టేస్ట్ మాత్రం సూపర్ అనిపించింది. అందుకే నేను
చెప్తున్నాను. బాగుంటుంది, మనకు అనిపిస్తుంది దోశకు ఇది ఏంటి అని. అంటే తెలియని వాళ్ళ కోసం, నాకు తెలిసి ఉంటారు కదండి, అందరు ఒకలా ఉండరు కదా, కొంచెం మంది తింటూ ఉంటారు, కొంచెం మందికి తెలియని కూడా తెలియదు ఇదేం కాంబినేషన్ అనిపిస్తుంది. కానీ మీరు ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే మనకి చట్నీ, పల్లీలు అవి అవాయిడ్ చేసేయాలి, లేదంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఉండవు కదా, అలాంటప్పుడు ఇట్లా చేసుకోండి. ఇది ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుందండి నిజంగా. నేను తిన్న తర్వాత నాకు బాగా నచ్చింది టేస్ట్. అందుకని నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకుంటానండి, చేస్తాను. ఓకే, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ బోరు కొట్టింది అనుకోండి, అంటే కొంచెం మందికి, చాలామంది కొబ్బరి చట్నీ అట్లనే తింటారు, కాకపోతే అది లేనప్పుడు మనకి అందుబాటులో ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పూరికి కాదండి, దేనికి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను అన్ని దోశలు పోసేసాను 1 బై 1. తర్వాత మా ఆయనకు పెట్టిస్తున్నానండి, తనకి బేషన్, తను లెమన్ పిండుకుంటాడు, తనకి లెమన్ నిమ్మకాయ అంటే అందులో పిండుకుంటే తనకి ఇష్టం కాబట్టి అందుకని తనకి అలా పెట్టిస్తున్నాను. ఓకేనా, కొంచెం మందికి ఇది కూడా ఇష్టం ఉంటుంది, మనుషులు రకరకాలుగా ఉంటారు కదండి, తినే టేస్ట్ కూడా రకరకాలుగా ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళంతేనా. కొంచెం మంది ఇష్టపడతారు అట్లా, అందులో లెమన్ పిండుకుంటారు, తను కూడా అంతే, తనకి ఇష్టం కాబట్టి అలా పెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఓకేనా. తర్వాత ఇంకా నేను ఏం మీకు చూపిస్తున్నాను. తర్వాత నేను తిందామని పోసుకుంటున్నానండి, అంతే కదా, మగవాళ్ళకి పిల్లలకి అయిన తర్వాతనే కదా, ఎవరికైనా అంతే ఉంటుందిలేండి. ఆడవాళ్ళకి వాళ్ళు తిన్న తర్వాతనే మనం తింటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఓకేనా, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్. మరి నేను తింటున్నానండి. ఇంకా నిజంగా బాగుంటుందండి బేసన్ విత్ దోశ, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి ఇదేంటి టేస్ట్ ఇలా అని అనుకోకండి, బాగుంటుందండి. ఓకే మరి, బాయ్. ఓకే అండి, నేనే తింటున్నాను. ఓకే, బాయ్.